హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి మేము సండే రోజు ఫ్లవర్ షోకి వెళ్ళాము. మాకు దగ్గరలో ఉన్న స్టేడియంలో ఫ్లవర్ షో అయితే ఉందని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. సండే రోజు అందరు ఇంట్లోనే ఉంటారు కదా, చూద్దామన్నట్లు వెళ్ళాము. ఈవినింగ్ 4 అట్లా అయిందండి. వెళ్ళాము. మొత్తం వీడియో అంతా చూడండి. ప్లాంట్స్ లవర్స్ ఉంటే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరామండి. 4కి బయలుదేరాము. అంటే మాకు 15 మినిట్సే పడుతుంది. చాలా దగ్గరలో ఉంది. చాలామంది అయితే ఉన్నారండి. పార్కింగ్ చేయడానికి 15 మినిట్స్ పట్టింది. అంత క్రౌడ్ ఉంది. ఆ రోజే లాస్ట్ డే అంట. మాకు ముందు రోజే తెలిసింది, సాటర్డే రోజు ఇట్లా ఫ్లవర్ షో పెట్టారని. ఎవ్రీ ఇయర్ పెడతారు. మేము అయితే ఎప్పుడు వెళ్ళలేదండి. ఇంకా ఈ ఇయర్ అయితే వెళ్ళాము. ముందు రోజే తెలిసింది. ఇంకా ఓకే, సండే రోజు హాలిడేనే కదా అన్నట్లు వెళ్ళాము. ఇదిగోండి, ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ షాపు అన్ని స్టాల్స్ లాగా పెడతారండి. చాలా పెద్ద స్టేడియము. స్టాల్స్ లాగా పెడతారు. మధ్యలో కూడా చూడడానికి, కొనుక్కుంటానికి కూడా ఫ్లవర్స్, ప్లాంట్స్, ఇంకా అన్ని రకాలండి. ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్. ఇది చూడండి, పాట్లో ప్లాంట్ పెట్టారు. మధ్యలో చిన్న చిన్న ప్లాంట్స్ కూడా భలే డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇండోర్ ప్లాంట్ ఇవన్నీ ఇండోరు అవుట్డోరు. మనకి ఇంకా ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఇంకా అన్ని రకాలండి. ఇంకా ఈ ప్లాంట్ ఉంది, ఇది లేదు అనడానికి లేకుండా అన్ని రకాలైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనీ ప్లాంట్, ఇంకా అన్ని, ఇంకా ప్రైజెస్ కూడా పెట్టారు. మనకి ఏ ప్లాంట్ కావాలన్నా కానీ ఇక్కడ దొరుకుతుంది, అలా ఉంది. ఇవి చూడండి, అన్నీ అసలు చిన్న చిన్నవి. ఇవి 1000, 5000, 38,000 అంత రేంజ్లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, డాగ్, ఇది రియల్గా ఉన్నట్టుంది, కాకపోతే ఇది టాయ్. చిన్న చిన్నవి అండి ఇవన్నీ. ఇండోర్ ప్లాంట్స్ అంట, కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. చూడండి, 850, 550, 1000, 5000, ఇంకా అట్లా. ఇవైతే ప్రైజెస్ కూడా పెట్టారు. ఇది చూడండి, 38,000 అంట. చాలా పెద్ద చెట్టే, మినీ ప్లాంట్ లాగా ఉంది. 38,000 అంటండి. అది ఇండోర్ ప్లాంటే. ఇట్లా ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ అయితే ఈ షాప్లో ఉన్నాయి. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క ప్లాంట్స్ మోడల్స్ అన్నట్టు పెట్టారు. ఇవన్నీ మనీ ప్లాంట్స్. ఇవన్నీ వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. చూడండి, ఇవి 200 అంట ఇవన్నీ. ఇదిగోండి, ఇట్లాగూ చాలా బాగుంది. ఇవి కూడా మనం వెళ్ళి చూడొచ్చు. మనకు కావాలంటే కొనుక్కోవచ్చు కూడా అండి. కొనుక్కోవచ్చు, చూసేసి జస్ట్ రావచ్చు. మేమైతే చూడ్డానికే వెళ్ళాము, చూసేసి వచ్చేసాము. ఇది చూడండి, కొబ్బరి చిప్పలో ప్లాంట్ పెట్టారు, మనీ ప్లాంట్. కొబ్బరి చిప్పని హాఫ్ చేసి కింద ఇట్లా స్టిక్ చేసి పెట్టారు. ఇది కూడా 200 అంట. ఇందులో మనీ ప్లాంట్ పెట్టేసి అమ్ముతున్నారు. ఇట్లా అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సేనండి. కొబ్బరి చిప్పలో ప్లాంట్, బ్యాంబో స్టిక్లో ప్లాంట్స్ అట్లయితే పెట్టారు. ఇట్లాంటి మనం ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. చూడండి, ఇవన్నీ చాలా బాగుంది. ఇంక ఇట్లా అయితే స్టాల్స్ అన్నీ చూస్తూ మేము ఒక 1.5 అవర్ అయితే ఉన్నాము. ఫ్లవర్స్వి, ఇండోర్ ప్లాంట్స్, ఫ్రూట్స్వి కూడా ఉన్నాయండి. కొన్ని కొన్ని మినీ ప్లాంట్స్ లానే ఉంటాయి, కానీ వాటికి ఫ్రూట్స్ వచ్చేస్తాయి కదా. జామ చెట్టు, అట్లాగే ఆరెంజ్, లెమన్, అవి కూడా ఉన్నాయి కొన్ని. ఇవి చూడండి, విరజాజి మొక్కలు కూడా ఉన్నాయి. చాలా చిన్న చిన్నవే విరజాజి పూలు కూడా వచ్చేసి ఉన్నాయి. ఇట్లా అయితే అన్నీ చూస్తూ ఉన్నాము. ఇట్లాంటి ప్లేసులకు వచ్చినప్పుడైతే మనసు చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేచర్ కదా, నేచరు, ఫ్లవర్స్ ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్నట్లు ఉంటుంది ఇట్లాంటి ప్లేసులకు వస్తే. అవన్నీ ఫ్లవర్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ చూస్తూ, ఇవేంటి, ఈ ప్లాంట్ని ఏమంటారు అన్నట్లు చాలా బాగా హ్యాపీగా అంతే అనిపించిద్ది. ప్లాంట్స్ పెంచుకోవచ్చు, కానీ మాకు ఇక్కడ చలికాలం ఎక్కువ, ఎండాకాలం ఎక్కువ అండి. మాకు వెదర్ బాగుండేది ఎప్పుడు అంటే మార్చి, ఏప్రిల్ బాగుంటుంది, అండ్ సెప్టెంబర్, అక్టోబరు, ఇట్లా ఈ 4 మంత్స్, లేదంటే ఒక 5 మంత్స్ అలా బాగుంటుంది. మిగతా అంతా అసలు ఇయర్లో చలికాలం ఎక్కువ ఉంటుంది, 4 మంత్స్ ఉంటుంది. ఎండాకాలం కూడా 4 మంత్స్ ఉంటుందండి. అలా ఉంటుంది వెదర్. ఆ వెదర్కి అయితే అసలు ప్లాంట్స్ ఎక్కువ బతకవు. అందుకని పెంచాలన్నా ఇంట్రెస్ట్ ఉండట్లేదు.
ఇక్కడ చూడండి ఇవి ఇండోర్ ప్లాంట్సే. ఇది చూడండి బకెట్లో పెంచారు రౌండ్‌గా. అసలు ఇది కూడా చాలా మోడల్‌గా చాలా బాగుంది ప్లాంట్. ఇక్కడ చూడండి ఫ్లవర్స్, ఇంకా ఇవన్నీ ఫ్లవర్స్. అట్లా ఒక్కొక్క స్టాల్‌లో ఒక్కొక్క టైపు. ఒక స్టాల్‌లో ఇండోర్, ఒక స్టాల్‌లో అవుట్‌డోర్ ప్లాంట్, ఒక స్టాల్‌లోనేమో ఫ్లవర్సు అట్లా అయితే పెట్టేశారు. మాకిక్కడ తక్కువే అండి మొక్కలు. నేనైతే కొన్ని మొక్కలైతే నేను పెంచుతున్నాను మా బాల్కనీలో. ఎక్కువ పెంచాలన్నా వాటికి ఎంత కేర్ తీసుకున్నా గానీ ఉండవండి అవి. చలికాలంలోనేమో ఎండ రావట్లేదు అన్నట్లు బతకవు. ఎండాకాలంలోనేమో ఎండ ఎక్కువైపోతుంది అన్నట్లు ఉండవు. ఇవి చూడండి చెర్రీ టమాటో. ఇవన్నీ చిన్న చిన్న పాట్సే ఇవి. మరి తీసుకుంటే ఇవి ఉంటాయో లేదో తెలీదు గానీ అక్కడ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. ఇవన్నీ చూడండి బంతి పూలు. చాలా బాగా పెట్టారు ఇవి. రౌండ్‌గా అసలు చాలా బాగా డెకరేషన్ చేశారు. వీటికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అలా కూడా ఉన్నాయి ఈ ప్లాంట్స్ అన్నిటికీ మొత్తము. చూడండి దీనికి సెకండ్ ప్రైజ్ ఇక్కడ ఉంది కదా. అన్ని కలర్స్ ఉన్నాయి వీటిలో ఫ్లవర్స్‌లో. కానీ ఒక్కటి అనిపించిందండి మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఈ ప్లాంట్స్ ఏంటి, ఈ ప్లాంట్స్ అంటే మనకి తెలుస్తుంది. ఈ ఫ్లవర్స్‌ని ఏమంటారో అది కూడా రాసి పెట్టుంటే బాగుండేది అన్నట్లు అనిపించింది. ఇదిగోండి ఇదొకటి. ఇది క్యాబేజీ పూలులాగా అనిపించింది. దీనికి సెకండ్ ప్రైజ్ అంట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్‌లు వరుసగా పెట్టి ఉంచారు. ఇదిగోండి ఇది సెకండ్ ప్రైజ్. ఇట్లా అయితే పెట్టుంచారు. వీటికి నేమ్ ఏమంటారో అది కూడా రాసి పెట్టుంటే బాగుండేది అనిపించింది మాకైతే. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ ఈ ఫొటోసు, వీడియోసు అయితే దిగుతూ ఉన్నారు. ఇవైతే మొత్తం వైట్ కలర్ ఫ్లవర్స్. చాలా బాగుందండి. నాకైతే చాలా కొనాలి, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలి ఫ్లవర్స్ అనిపించింది ప్లాంట్స్. కాకపోతే అదే మాకు ఇంకా ఎక్కువ బతకవు ఇక్కడ ప్లాంట్స్. ఇంకా అందువల్ల నేను తీసుకోలేదు. ఇదిగోండి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అన్నట్లు వరుసగా అట్లా పెట్టారు అవి ప్లాంట్స్. ఇవి కలర్ఫుల్ ఉన్నాయి కదా, దీనికైతే ఫస్ట్ ప్రైజ్. ఇట్లా ఇంకా వరుసగా ఇట్లా పెట్టేశారు. ఇది ఫస్ట్ ప్రైజ్ దీనికి. ఇవన్నీ కలర్స్, మిక్స్డ్ కలర్స్ ఫ్లవర్స్ పెట్టేసారు. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా తీసుకెళ్ళి ఇంట్లో కొనుక్కోవాలనిపించిందండి. నాకైతే చాలా కొనాలనిపించింది. ఇంకా వాటిని ఎంత కేర్ తీసుకున్నా అవి ఉండట్లేదు, ఎండిపోవడము ఇంకా అట్లా అయిపోతుంది. ఇంకా కొని ఇట్లా అయిపోతుంది అన్నట్లు నేనైతే ఇంకా తీసుకోలేదు. మేము రాజమండ్రిలో ఉన్నప్పుడైతే మేము ఢిల్లీ రాకముందు రాజమండ్రిలో ఉండేవాళ్ళం. అక్కడైతే మాకు ఇంట్లోనే చాలా ప్లాంట్స్ అయితే ఉండేవండి. ఇంకా అన్ని రకాల ఫ్లవర్స్, ఫ్రూట్స్, మ్యాంగో ట్రీ, జామ చెట్టు, అట్లాగే దానిమ్మ చెట్టు, గ్రేప్స్ కూడా ఉందండి. కాకపోతే గ్రేప్స్ రాలేదు కానీ మేమైతే అక్కడ పెట్టాము. గ్రేప్స్, జామకాయ, దానిమ్మ, మ్యాంగో ఇవన్నీ అయితే ఫ్రూట్స్ వచ్చేవి. మేము చాలా బాగా పెంచేవాళ్ళము. ఫ్లవర్స్ కూడా అన్ని రకాల రోజెస్లో అన్ని కలర్స్, విరజాజి ఇంకా అన్ని ప్లాంట్స్ అయితే పెంచేవాళ్ళము. ఇక్కడికి వచ్చిన తర్వాత పెంచుదామంటే ఈ వెదర్కి అస్సలు ఉండట్లేదు. ఇంకా అందుకనైతే నేనైతే తీసుకోలేదు. ఇంట్లో ఉండే మెయింటైన్ చేసుకుంటే చాలా అన్నట్లు. ఇక్కడ చూడండి బాలరాముని టెంపుల్, అంటే అయోధ్యలో మనకి టెంపుల్ ఉంది కదా, అట్లా అయితే ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. ఇదిగోండి బాలరాముని ఫోటో కూడా పెట్టారు. ఇందాక పికాక్ చూశారు కదా, పికాక్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలరు ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేశారు. చూడండి ఇక్కడ ఫ్లవర్స్తో టెంపులే కట్టేసేసారు. చాలా బాగుంది. వైట్, ఎల్లో కలరు ఫ్లవర్స్తో పెట్టారు, రెడ్ కలరు. ఇదిగోండి బాలరాముని ఫోటో పెట్టేసి లోపల చుట్టూ అయితే ఇంకట్లా టెంపుల్ లాగా గుడి కట్టేసారు ఇంకా ఫ్లవర్స్తో ఎన్ని రకాల డెకరేషన్ చేశారనండి. ఇట్లా ఓం అని పెట్టడం, ఇక్కడ హార్ట్ సింబల్. ఫస్ట్ నేను మా వారైతే ఫోటో దిగేసాము. తర్వాత నేను ఒక్కదాన్నే వీడియో దిగుతుంటే ఇట్లా షూట్ చేస్తుంటే మా వారైతే నవ్వుతున్నారు, ఒక్కదానివి దిగుతున్నావా అని చెప్పి. ఇక్కడైతే ఓం అని చెప్పి పెట్టారు. ఇవన్నీ మ్యారీగోల్డ్తో చేశారు. వైట్, రెడ్ కలర్ మ్యారీగోల్డ్తో అయితే చేశారు ఇవన్నీ. ఇక్కడ పక్కన వచ్చేసి ఇట్లా కొన్ని డెకరేషన్ చేసి చాలా బాగా అయితే పెట్టారు.
కొంతమంది ఎక్కువ మొక్కల్లోనే ఉండి అంటే మొక్కలు పెంచడంలోనే అది ఒక పార్ట్ టైం లాగా చేసుకుంటారు కదా! వాళ్ళైతే తీసుకొని చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చండి. అంటే మొక్కల గురించి ఏ మొక్కలకి ఎట్లా ఎరువు ఎయ్యాలి, ఎట్లా పెంచాలి అని కొంతమందికి తెలిసుంటది గదా! వాళ్ళైతే తీసుకొని పెంచుకుంటే చాలా బావుంటుంది ఇంట్లోనే. మాకు వెదర్‌కి నాకు తీసుకోవాలన్నా గానీ ఇంకా తీసుకోవాలనిపించలేదండి. ఇక్కడ చూడండి అన్ని వెజిటబుల్ ప్లాంట్స్ ధనియా, కొత్తిమీర, మెంతికూర, పాలకూర, బీట్రూటు, టమాటో, బ్రోకలి ఇట్లా ఇక్కడ కొన్ని పెట్టారు. ఇదిగోండి టమాటోస్ చాలా ఉన్నాయి టమాటోస్ అయితే. ఇవన్నీ బ్రోకలి, బీట్రూటు వెజిటబుల్స్ కూడా వచ్చేసున్నాయి వీటికైతే. ఇదిగోండి ఇక్కడ ఏందో దుంపలాగా అనిపించింది. అదేంటో అర్థం కాలేదు. ఇదంతా కొత్తిమీర. చాలా బాగా ఫ్రెష్‌గా చాలా బాగొచ్చింది. మెంతికూర, పాలకూర, వెజిటబుల్స్ ఇయన్నీ ఓ పక్కన పెట్టారు. మేము చూస్తూనే ఉన్నాము. ఇంకా 6 అయిందండి. ఇంకా 6కి వచ్చి అదిగోండి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా సర్దేసేసుకుంటున్నారు. 3 డేస్ అయిందంట అప్పటికే పెట్టేసి ఫ్లవర్ షో. సండే అని చెప్పి చాలామందొచ్చారు. సండే రోజు అందరికి హాలిడే ఉంటుంది కదా! చాలామందొచ్చారు. ఇంక అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంక తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు సర్దేసుకుంటున్నారు. ఇదిగోండి ఇవన్నీ వైట్ కలరు ఫ్లవర్స్. నేమ్స్ ఉంటే బాగుండేది. వాటి పేర్లు కూడా తెలుసుకునేవాళ్ళం. నేమ్స్ అయితే ఏం పెట్టలేదు. ఇదిగోండి స్టాల్స్ మధ్యలో అయితే అన్ని ప్లాంట్స్ ఇట్లా పెట్టారు. మిక్స్డ్ ప్లాంట్స్ లాగా పెట్టేసారు. బాగుంది. చాలా హ్యాపీ అనిపించిందండి ఇవి ఇట్లా మొక్కల్లో తిరుగుతూ ఉంటే. చాలామంది అయితే కొనుక్కెళ్తున్నారండి. అంటే కొంతమంది మెయింటైన్ చేస్తారు కదా! ఎలా పెంచాలి ఏంటి అన్నట్లు కొంతమంది మెయింటైన్ చేస్తారు కదా! అట్లా వాళ్ళైతే తీసుకెళ్తున్నారు. కొన్ని అయితే రీజనబుల్ ప్రైజెసే అనిపించింది. ఎందుకంటే నేను కొన్ని అడిగాను. ప్రైజెస్ అడిగితే నేను నర్సరీలో 300 పెట్టి కొన్నాను. ఇక్కడైతే 200 చెప్తున్నారు. అంటే ఓకే రీజనబుల్ అన్నట్లు అనిపించింది. ఇదిగోండి ఇక్కడ పర్పుల్ అండ్ వైట్ కలర్స్లో ఉన్నాయి ఫ్లవర్స్. ఇవి చాలా బాగున్నాయి అసలు. ఇవైతే ఫ్లవర్ వచ్చిన తర్వాత 2-3 డేస్ అయినా ఉంటాయి. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా అనిపించింది ఫ్లవర్. మనం పట్టుకున్నా కానీ ఊడకుండా చాలా స్ట్రాంగ్గా అనిపించింది. దీని పేరు ఏంటో కానీ చాలా బాగుందండి. వైట్ ఉంది, పర్పుల్ ఉంది, వైట్ అండ్ పర్పుల్ అట్లా 3 కలర్స్లో ఉన్నాయి ఈ ప్లాంట్స్. ఇక్కడ కూడా కొన్ని ఇవి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్. ఇక్కడ చూడండి ఏకంగా ఒక బెడ్ మీదే ఇది ఐరన్ బెడ్ లాగా ఉంది మంచం. దాని మీద ఎంత డెకరేషన్ చేశారో. హౌస్ కట్టేసేసారు, ప్లాంట్స్ పెట్టేసారు, టాయ్స్ పెట్టేశారు. మొత్తం ఒక పార్క్ లాగా మొత్తం ఒక ఊరినే సిద్ధం చేసేసారు. అట్లా పెట్టేసేసారు ఒక బెడ్ మీద చూడండి. ఆ బెడ్ మీద మట్టి వేసేసి ప్లాంట్స్ పెట్టినట్టున్నారు. మొత్తం భలే డెకరేషన్ చేశారు. ఇవి బాల్కనీల్లో, ఇంటి ముందు కారిడార్లో అట్లా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అది. అంటే ఇంట్లో అంటే అంత పెద్ద మంచం తీసుకెళ్ళి పెట్టలేము కదా! అట్లా బాల్కనీలో, కారిడార్లో అట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది డెకరేషన్ లాగా. ఇదిగోండి ఇంకా చీకటి పడుతుంది కదా! చాలామంది వెళ్ళిపోతున్నారు. ఈ ప్లాంట్స్ కూడా తీసేస్తున్నారు. ఇక్కడ చాలా వరకు అయితే తీసేశారు. అందుకనే ప్లేస్ ఖాళీగా ఉంది. చాలా బాగుంది ఫ్లవర్ షో అయితే. అందరూ వెళ్ళి చూడడము, ఫ్లవర్స్లో ఫొటోస్ దిగడము. ఎందుకంటే ఫ్లవర్స్ దగ్గర అట్లా ఫొటోస్ దిగితే చాలా బాగా వస్తాయి కదా! ఇంకా అట్లా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి పాట్స్ అండి. అసలు ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో అసలు. రకరకాల కుండీలు, రకరకాల షేపుల్లో చాలా బాగున్నాయి. ఇంకా ఒకవైపు మొక్కలైతే 1-2 స్టాల్స్లో అయితే ఓన్లీ పాట్సే పెట్టారు. ఇంక మనం మొక్కలు కొనుక్కొని ఇక్కడే పాట్స్ తీసుకొని ఇక్కడే కంపోస్టు, మట్టి, ఇంకా సీడ్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాల వెజిటబుల్ సీడ్స్, అన్ని రకాల ఫ్లవర్స్ సీడ్స్ అన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి. ఇంకా అందరూ తీసుకుంటున్నారు కొంతమంది. 20 రూపీస్ అండి ఈ ప్యాకెట్. చూడండి పాట్స్ అయితే ఎన్ని మోడల్స్, ఎన్ని షేప్స్లో ఉన్నాయో. ఈ పాట్స్ అయితే కొంచెం ఎక్కువ రేటే అనిపించింది. ఇవి చూడండి, ఇవి అన్నీ ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఇంట్లో డెకరేషన్ పర్పస్ అవి. ఇవైతే చాలా కాస్ట్ చెప్పారు. ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి 1600 చెప్పారు. ఈ ప్లాంట్ వచ్చేసి 1600 చెప్పారు. ఇక్కడ కూడా ఇవన్నీ డెకరేషన్ పర్పస్ ఇవన్నీ. అట్లా ఇంట్లో మనకి డెకరేషన్ పర్పస్ ఇండోర్, అవుట్డోర్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్
ఇంకా ఏది ఏ ప్లాంట్ కావాలన్నా ఇంకా అన్నీ అయితే ఉన్నాయి. ఇంక మేము అట్లా చూసేసి అన్ని స్టాల్స్ అయితే చూసేసాము. ఒక 1.5 అవర్ అట్లా చూసేసి ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారండి. ఇంకా అక్కడికి వెళ్ళేసి కొంచెం టైం స్పెండ్ చేసేసి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ కూడా పాట్స్ లాగా డెకరేషన్ లాగా ఎన్ని పెట్టారు ఇవన్నీ ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ మెయింటైన్ చేయాలంటే చాలా కేర్ తీసుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే పింగాణివి కదా, జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. పాట్స్ చూడండి ఎన్ని రకాల మోడల్స్ షేప్స్లో ఉన్నాయో. చాలామంది అయితే తీసుకెళ్తున్నారు. అంటే ఇండోర్ ప్లాంట్స్ అయితే కొంచెం మెయింటైన్ చేయొచ్చు కదా, అవైతే తీసుకెళ్తున్నారు పాట్స్. ఇదిగోండి చూడండి, పిల్లలు బేబీస్తో చాలా బాగున్నాయి ఈ పాట్స్ కూడా. ఇట్లాంటి పాట్స్ తీసుకొని మనం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా పెట్టుకొని డెకరేషన్ చేసుకోవచ్చు ఇంట్లో. ఇవన్నీ అవే పాట్సేనండి ఇవన్నీ. అంటే ఒక 2-3 స్టాల్స్లో ఉన్నాయి ఇట్లా పాట్స్. చూడండి చాలా బాగున్నాయి. ఇవి కూడా పాట్సే అన్నీ. ఎన్ని రకాల మోడల్స్ అసలు. ఇది చూడండి, ఇది రియల్ మంకీ లాగా అనిపించింది చూడంగానే, కాకపోతే అది టాయ్నే. లైన్ అట్లా అన్నీ ఇంకా డెకరేషన్ పర్పస్ ఇంకా అట్లా అయితే అన్నీ ఉన్నాయి. ఇంక ఇట్లా అన్నీ చూసేసిన తర్వాత స్టాల్స్ దగ్గరికి కూడా వెళ్ళేసి కాసేపు ఉండేసేసి ఇంకైతే వచ్చేసాము. ఇక్కడ ఇది ఐస్ క్రీము ఉందేమో పిల్లలకి అన్నట్లు వెళ్తే, ఇది చూడండి ఐస్ గోలా అంట. ఇది చిన్నప్పుడు పుల్లైస్ తింటాం కదా, ఆ టేస్ట్ అనిపించింది. పుల్లైస్ మేము చిన్నప్పుడైతే ఎంత ఉండేదండి మనం చిన్నప్పుడు, 1 రూపీ లేదంటే 5 రూపీస్ లోపు ఉండేది. ఇది 50 రూపీస్ అంట. కాకపోతే టేస్ట్ అదే టేస్ట్ వచ్చింది, పుల్లైస్ టేస్ట్ లాగా. మా పిల్లలు అడిగితే ఇప్పించి తినేసేసి ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాం. చీకటి పడిపోతుంది అప్పటికే, 6 అయిపోయింది. 6-6:30 మధ్యలో ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇట్లా అయితే సండే రోజు స్పెండ్ చేసామండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.